దిస్ ఈజ్ ఆర్సీకే. నేను మీ రవి సార్ని. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లో గ్రూప్ డేటాలో మోడ్ ఫైండ్ అవుట్ చేయడం డిస్కస్ చేయబోతున్నాను. ఇది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒకసారి చూద్దాం. మనకి క్లాస్ ఇంటర్వెల్ మనకి క్వశ్చన్లో ఇచ్చారు. ఈ పార్ట్ మొత్తం ఫ్రీక్వెన్సీ కూడా క్వశ్చన్లో ఇస్తారు. సో ఫస్ట్ పార్ట్ మొత్తం క్లాస్ ఇంటర్వెల్ కింద రాసుకోవాలి, సెకండ్ పార్ట్ ఫ్రీక్వెన్సీలో రాసుకోవాలి. ఇక ఫ్రీక్వెన్సీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూ 23, దీన్ని F1 అనుకోవాలి. సో F1కి ప్రిసీడింగ్ వాల్యూ అంటే దాని ముందు వాల్యూని F0 లేదా F0 అనుకుంటాము 21. సో F1కి సక్సీడింగ్ వాల్యూ అంటే ఆఫ్టర్ వాల్యూని F2 అనుకోవాలి. సో F2 వాల్యూ 14. సో ఎక్కడైతే F1 ఉందో దానికి ఇక్కడ మోడల్ క్లాస్ మనం అనుకోవాలి. F1కి ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ చూసుకోవాలి. ఇక్కడ 35 to 45. సో 35ని లోయర్ లిమిట్, 45ని అప్పర్ లిమిట్ అంటారు. సో ఇక్కడ లోయర్ లిమిట్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. దీన్ని మన బాక్స్లో పెట్టాలి. దీన్ని L వాల్యూ అనుకోవాలి. సో ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ రాశాను నేను. సో L వాల్యూ 35, F0 21, F1 23, F2 14. H మీన్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ అప్పర్ లిమిట్స్ తీసుకోవాలి. అంటే 25 - 15, H వాల్యూ 10. సో ఇప్పుడు మోడ్ ఫైండ్ అవుట్ అంటే ఫార్ములా రాస్తున్నాను. మోడ్ గ్రూప్ డేటా మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ H. సో అక్కడ L వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ L వాల్యూ ఎంత, F0 ఎంత, F1 ఎంత, F2 ఎంత, H ఎంత ఇక్కడ రాశాను. సో L వాల్యూ 35 ప్లస్ F1 23, F0 21 బై 2 ఇంటూ F1 మీన్స్ 23 మైనస్ F0 అంటే 21 మైనస్ F2 అంటే 14 ఇంటూ H అంటే 10. సో 23లో 21 పోతే 2, 23 is 46. ఇక్కడ -21 -14 సేమ్ సింబల్స్ ఉన్నాయి. యాడ్ చేసి ఆ సేమ్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ పెట్టాలి. 21కి 14 యాడ్ చేస్తే 35. సో 35 ప్లస్ 2/46 - 35 ఇంటూ 10. 35 ప్లస్ 2/46లో 35 పోతే 11 ఇంటూ 10 అంటే 10/1. సో 35 ప్లస్ క్యాన్సిలేషన్ పాసిబుల్ కాదు కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 10 20 వచ్చింది బై 11 ఇంటూ 1 11. సో 11/20ని ఇక్కడ బిసైడ్ డివిజన్ చేశాను. 11 1s 11, 20 - 11 9, పాయింట్ పెట్టుకున్నాను. 90 అయింది. 11 8s 88. సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చింది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాను 20, మళ్ళీ 11 1s 11, 20లో 11 సబ్ట్రాక్ట్ 9, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 90 అయింది. మళ్ళీ 11 8s 88. సో డిఫరెన్స్ 2 వచ్చింది సబ్ట్రాక్ట్ చేస్తే. సో మనకి 20/11 డివైడ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 1.818 వచ్చింది. అది రాశాను. సో 35 ప్లస్ 1.818, సో 36.818, అప్రాక్సిమేట్గా 36.8 అనేది మనకి మోడ్కి ఆన్సర్. నేను చెప్పిన ప్రాసెస్ ఉపయోగించి మనకి ట్రై ఇట్ కింద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఈ క్వశ్చన్కి మోడ్ కనుక్కొని నాకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.